ఇప్పుడు మీరు ఒక వీడియో చూపిస్తారు. ఈ వీడియోలో కనిపించే మహిళ ఏమంత మామూలు లేడీ కాదండోయ్. ఆమె రేంజ్ ఎక్స్ సీఎం మనవరాలు. తండ్రి కూడా కేంద్ర మాజీ మంత్రిగా పేరున్న నాయకుడే. కానీ తాను ఇతరులతో వ్యవహరించే ధోరణి సరిగా లేకుంటే ఆ దృశ్యాలు వైరల్ కావడం మాత్రమే కాదు, కేసులు కూడా బుక్ అవుతూ ఉంటాయని చెప్పడానికి నిదర్శనం. కావాలంటే ఒకసారి మీరు చూస్తారు. తన ఎదురుగా ఉన్న బ్యాంకు అధికారిపై చెయ్యి చేసుకున్న ఈ మహిళ పేరు కయల్ విళి. ఆమె మరెవరో కాదు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి కుమార్తె, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మనవరాలు. అడయార్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ఆర్ఐ బ్రాంచ్ లోని మేనేజర్ పై దాడి చేసి బెదిరించిన ఆరోపణలు రావడంతో ఈమెపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందంటే జూలై 20వ తేదీన. జూలై 25న ఈ ఘటన తాలూకు సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో విడుదలయ్యింది. దీంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఎస్బీఐ ఎన్ఆర్ఐ బ్రాంచ్ ఉన్న బిల్డింగ్ కయల్ విళికి చెందినట్టు చెప్తున్నారు. ఈ వారంలో ఈ కాంప్లెక్స్ కి వచ్చారామె. అయితే ఇక్కడి లిఫ్ట్ పని చేయకపోవటంపై మేనేజర్ తో ఆమెకు డైలాగ్ వార్ మొదలైంది. మాట పెరిగి కయల్ విళి బ్యాంకు అధికారిని చెంపదెబ్బ కొట్టారు. ఎస్బీఐ ఆఫీషియల్స్ ఇచ్చిన కంప్లైంట్ తో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు చెన్నై పోలీసులు. కయల్ విళి బెదిరింపు ఆరోపణలు, మ్యాన్ హ్యాండ్లింగ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని సునిశ్చిత దర్యాప్తు చేస్తున్నారు. మామూలుగా అయితే 4 గోడల మధ్య ఎవరికీ తెలియకుండా మిగిలిపోయేది వ్యవహారం. కానీ ఇటీవల సోషల్ మీడియా బాగా పెరగటం, అందున ఆమె మాజీ ముఖ్యమంత్రి మనవరాలు కూడా కావటం, వీటన్నిటికన్నా మించి తమ కుటుంబ ప్రభుత్వాన్ని ఓడించిన విజయ్ గవర్నమెంట్ ప్రస్తుతం ఉండటంతో ఇది కేసుల వరకు దారితీసింది. అందుకే అంటోంది కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు.